హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. అర్జున ఉవాచ గాంధీవం సంశతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. తాత్పర్యం: కృష్ణ, నా చేతిలో ధనస్సు నిల్వకున్నది, నా చర్మం ఎండిపోతుంది. కొన్ని ఆకస్మిక పరిస్థితుల్లో మనం మానసికంగా, శారీరకంగా బాధను అనుభవిస్తామన్నమాట. అటువంటి సమయంలో మనకి ఏం చేయాలో కూడా తోచదన్నమాట. అలాగే అర్జునుడు కూడా అదే పరిస్థితి అన్నమాట. అర్జునుడు కూర్చోలేకపోతున్నారు, నించోలేకపోతున్నారు, చేతిలో ధనస్సు పట్టుకోలేకపోతున్నారు. అంతటి గొప్పటి సవ్యసాచి అయిన అర్జునుడు, రెండు చేతులతో బాణాలు వేయగల సమర్థుడైన అర్జునుడు తన చేతుల్లో ధనస్సును కూడా పట్టుకోలేకపోతున్నారు అనమాట. అని చెప్పేసి తన బాధను శ్రీకృష్ణ పరమాత్మతో వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఎంతటి సమర్థుడైనా సరే కొన్ని బాధలు పడిన సందర్భంలో, బాధను అనుభవిస్తున్న సందర్భాల్లో తన సమర్థతను మర్చిపోయి ఆ బాధతో ఉంటారనమాట. దాని నుండి ఉపశమనం కలిగించడానికి శ్రీకృష్ణ పరమాత్మలు ఎటువంటి ఉదాహరణలు చెప్తారో, ఎలా చెప్తారో ముందుకు వెళ్ళే శ్లోకాలు మనం తెలుసుకుందాం అనమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.